శుభోదయం. అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ప్రభు మరి యొక్క నూతన దినాన్ని బహుమానముగా అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఈ దిన కార్యక్రమాలను దైవవాక్కు చేత దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందామా? నాతో కలిసి సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 17వ అధ్యాయము 37వ వచనములో ఉన్నటువంటి వాక్య భాగమును చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనము. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో అనెను. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, మీరు మాకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి స్తుతి చెల్లిస్తూ ఈ దినాన్ని మా ప్రభు నీ పరిశుద్ధ సన్నిధిలో మమ్మల్ని మేము సమర్పించుకొని ప్రారంభిస్తుండగా ఈ దినమంతట్లో మీరే మాకు తోడుగా ఉండి ఈ దిన కార్యక్రమం అంతట్లో కూడా మాకు విజయాలను ప్రసాదించి మీ కొరకు సాక్షికరంగా నిలబెట్టుకొనుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని ప్రజలారా, చదువుబట్టి లేఖన భాగములో దావీదు భక్తుడు తన అన్నలందరూ కూడా ఇశ్రాయేలు సైన్యములో ఉంటూ ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి సమయంలో ఫిలిస్తీన్లలో నుండి ఒక సర్దారు 6 మూరల జానడెత్తున్నటువంటి గొల్లియాతు బయటికి వచ్చి, మీలో ఎవరైనా నన్ను ఓడిస్తే మేము మీకు అందరం కూడా సరెండర్ అయిపోతాం, మేము మీకు లొంగిపోతాం, లేదా మీరు నాతో ఓడిపోతే మీరు మాకు లొంగిపోవాలి, మీరందరూ కూడా మీ దేశం మాకు సరెండర్ కావాలి అని ప్రతిరోజు కూడా సవాలు విసురుతున్నాడు. అందులో మరి ఇశ్రాయేలు సైన్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా అనుభవజ్ఞులు అయినప్పటికీ ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఒకానొక రోజు మరి దావీదు భక్తుడు తన అన్నలు సైన్యంలో ఉండుట మరి గమనించి మరి తండ్రి చెప్పినటువంటి మాట మేరకు వారి యోగక్షేమములు తెలుసుకొనడానికి వచ్చినప్పుడు గొల్లియాతు విసురుతున్న ఆ సవాలును ఆయన తీసుకొని, నేను అతనితో యుద్ధం చేస్తాను అని అంటే అన్నలు వారిస్తారు, నీకు అనుభవం లేదు, చాలా చిన్నవాడివి అని. ఆయన పట్టుదలతో నేను యుద్ధం చేస్తాను అని అంటే సౌలు రాజు దగ్గరికి తీసుకెళ్తారు. ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలు గారి దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు సౌలు రాజు కూడా వారిస్తారు. అయితే చివరికి ఎట్టకేలకు సరే అని సమ్మతించి ఆయనను సమ్మతించడానికి మరి దావీదు చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, ఆయన అంటాడు కదా, దేవుడు నన్ను సింహాల బారి నుండి ఎలుగుబంటి నుండి తప్పించినటువంటి దేవుడు. నేను ఒకసారి గొర్రెలు కాస్తున్నప్పుడు సింహము ఎలుగుబంటి దాడి చేసి ఒక గొర్రెల పైన ఎత్తుకపోతుంటే నేను వాటిని చంపాను. ఆనాడు సింహాన్ని ఎలుగుబంటిని చంపడానికి నాకు బలమిచ్చిన దేవుడు నాతో కూడా ఉన్నాడు. ఆయన నాకు ఈ గొల్లియాతు పైన కూడా విజయాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పినప్పుడు ఆ సౌలు రాజు సమ్మతించి యుద్ధానికి వెళ్ళమంటూ ఆయన చెప్పిన మాట, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగా కానీ దావీదుతో అనెను. ప్రైజ్ ద లార్డ్. సో దావీదు గారి యొక్క విజయ రహస్యం ఏమిటంటే, ఒకటి, ఆయనకు దేవుని పైన ఉన్నటువంటి విశ్వాసం. రెండవది, ఆయనకున్నటువంటి నమ్మకం ఏమిటంటే, నేను గతంలో గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు సింహం నుండి ఎలుగుబంటి నుండి తప్పించడం మాత్రమే కాదు, వాటిని చంపినటువంటి వాటిని చంపడానికి శక్తినిచ్చిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, కాబట్టి ఈ విజయం నాదే అనేటువంటి నమ్మకం. అనగా గతములో దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవటం రెండవది. మూడవది, ఆయన యుద్ధంలో విజయం సాధించడానికి రహస్యం ఏమిటంటే, ఈ యుద్ధం చేసేది కాదు నేను కాదు,
దేవుడే, ఈ యుద్ధం యెహోవాదే అని అంటాడు. అవును ప్రియ దేవుని ప్రజలాల, పౌలు భక్తుడు కూడా ఏమంటారంటే, మరి దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? సో మన ముందు అపవాది ఎన్ని కుతంత్రాలు పన్నినప్పటికీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి దావీదులాగా విజయవంతమైన జీవితం కొనసాగించడానికి ఆయనందు విశ్వాసం ఉంచుదాం. ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుందాం. మనము చేసేటువంటి పని మనము కాదు, మన పక్షంగా దేవుడే ఉండి మనల్ని నడిపిస్తున్నాడని విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగుదాం, విజయాన్ని పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, మీరు అనుగ్రహించిన ఈ దివ్యమైన వాక్కులను బట్టి వందనాలు. అలనాడు దావీదు మా ప్రభువా మీ నామాన విజయాన్ని సాధించిన రీతిగా మేము కూడా మీ అందరి పరిపూర్ణమైన విశ్వాసంతోనూ మా తండ్రి మీరు చేసినటువంటి మేలులను మేము జ్ఞాపకం చేసుకుంటూ, మరి ప్రత్యేకంగా ఈ యుద్ధంలో మీరే మాతో ఉండి మాకు గెలుపునిచ్చేటువంటి దేవుడు అని విశ్వాసంతో నాయన మా కార్యక్రమాలంతట్లో కూడా మీ చేతులకు సమర్పించుకొని విజయవంతమైన జీవితాన్ని కొనసాగించినట్లు ప్రతి కుటుంబానికి మీ కృపను ప్రసాదించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక.